ఆకాశాలు అది చాలా డీటెయిల్‌గా చాలా రోజులు చెప్పుకున్నాము. ఆ తర్వాత బాబా మళ్ళీ ఆహ్, టేబుల్ 6లో ఎవల్యూషన్, ది పాత్ అనే రెండిట్లో ఉన్నటువంటి 7 స్టేజ్‌లు కిందికి దిగి రావటం, మళ్ళీ వెనక్కి 7 స్టేజ్‌లు పైకి వెళ్ళి రియలైజేషన్ అంటే సెవెంత్ ప్లేన్‌లో నేను భగవంతుడిని అనే అనుభూతి పొందటాన్ని ఈ టేబుల్‌లో చెప్పటం జరిగింది. అది మనం చదువుకున్నాము. బాబా దీంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఆత్మ అలాగే ఉంటుంది. ఎవల్యూషన్‌లో, ఇన్వల్యూషన్‌లో, మధ్యలో వచ్చిన రీఇన్కార్నేషన్‌లో కూడా ఆత్మలో ఏ రకమైనటువంటి తేడాలు గాని, ఏ రకమైనటువంటి భేదం గాని ఉండదు. భేదం వల్ల ఎక్కడ ఆత్మ యొక్క చైతన్యంలో ఆత్మ ధరించినటువంటి ఆ చైతన్యం వృద్ధి కోసం ఆత్మ తీసుకున్నటువంటి రూపాలలో తేడా వస్తుంది. ఇక్కడ బాబా చెప్పింది మెటలు, వెజిటబుల్, వామ్ ఈ మూడిట్లో కూడా మోడ్ ఆఫ్ నోయింగ్ అంటే చైతన్యం వృద్ధి చెందింది కనబడకుండా ఉంటుంది. ఈ 3 స్టేజ్‌ల్లో కూడా మెటలు, వెజిటబుల్, వామ్. మెటల్ అంటే ఖనిజాలు, వెజిటబుల్ అంటే వృక్షాలు, వామ్స్ అంటే క్రిమికీటకాదులు. నెక్స్ట్ ఫిష్ ఫారంకొచ్చేటప్పటికి ఈ ఎరుక అనేది ఎందుకు అసలు ఈ సృష్టి అంతా వచ్చింది ఎందుకు? ఎరుక లేని భగవంతునిలో నేనెవరిని అంటే ఎరుకతో నేనెవరినో తెలుసుకోవాలి అనే అటువంటి ఒక ప్రశ్న, ఒక విమ్ము, ఒక లహరు అది వచ్చినందువల్ల ఇది ప్రారంభమైంది. ఈ రకంగా 7 స్థితుల్లో మానవ రూపం దాకా ఎవల్యూషన్ పరిణామ క్రమం వచ్చింది. ఆ పరిణామం ద్వారానే చైతన్యము మానవ రూపం వచ్చే వరకు పూర్తిగా వచ్చింది అని మనం చెప్పుకున్నటువంటి విషయం. ఇక్కడ ఫిష్ లోకి వచ్చేటప్పటికి ఇన్స్టింక్ట్ అంటే సహజ దాన్ని ఇన్స్టింక్ట్ అన్నారు. అది ఫిష్ నుంచి ప్రారంభమై బర్డ్ లో కొంచెం పెరిగి జంతువులలోకి వచ్చేటప్పటికి ఆ సహజ ప్రవృత్తి అనేది చాలా పూర్తిగా వచ్చేసింది. అంటే ఎరుక అంటే నేనున్నానని, నన్ను నేను కాపాడుకోవాలని, అంటే ఆ రకమైనటువంటి తన ఉనికి గురించినటువంటి తన ఉనికిని సంరక్షించుకోవాలనేటువంటి విషయం అక్కడ రావటం. ఆ తర్వాత మానవ రూపం వచ్చేటప్పటికి ఇన్స్టింక్ట్ అనేది ఇంటలెక్ట్ అంటే బుద్ధిగా పెరిగింది. అంటే అక్కడ చైతన్యం పూర్తిగా వచ్చేసింది. ఇంకక్కడ ఇమీడియట్ గా వెంటనే మార్గంలోకి వెళ్ళదు ఆత్మ, ఆ జీవాత్మ. ఎందుకంటే ఈ మెటల్ నుంచి మానవ రూపం దాకా చేసిన ప్రయాణంలో వచ్చినటువంటి సంస్కారాలు, ఇంప్రెషన్స్ ఫలితంగా చాలా కాలం పునర్జన్మ క్రమంలోనే తిరిగి తర్వాత ఎప్పుడైతే వెనుదిరిగి మార్గంలో ప్రవేశించి నేను భగవంతుని అని తెలుసుకోవటానికి కావలసిన 7 స్టెప్స్ కిందికి దిగి మానవ రూపానికి వస్తే 7 స్టెప్స్ మళ్ళీ పైకి వెళ్ళి నేను భగవంతుణ్ణి అని తెలుసుకోనే ఆ ప్రక్రియలో ఇక్కడ కూడా 7 స్టేజ్లు చెప్పారు. మొట్టమొదటి భూమికలో ఇన్స్పిరేషన్ అన్నారు, ప్రేరణ. రెండవ దాంట్లో రివీలేషన్ అంటే దాన్ని రివీలేషన్ అంటే గమనించి తెలుసుకోవటము. థర్డ్ ఇన్సైట్ అంటే అంతర్దృష్టి. నాలుగోదేమో ఇంట్యూషన్ అంతఃప్రేరణ. ఐదోదేమో ఇల్యూమినేషన్ అండ్ ఎక్స్టాసీ తన్మయత్వము. ఇల్యూమినేషన్ అంటే ప్రకాశవంతం అవటం. 6 డివైన్ సైట్. 6వ భూమికలో డివైన్ సైట్ దివ్య దృష్టి. ఇక 7వ భూమికలోకి రాగానే రియలైజేషన్ ఐ యామ్ గాడ్ అనేది. ఇది 14 స్టెప్పుల గురించి బాబా చెప్పి చివరకు ఏమంటున్నారంటే బాబా బట్ ఆల్వేస్ రిమెంబర్ దీస్ 14 స్టేట్స్ ఆర్ మీడియమ్స్. ఈ 14 స్థితులు కూడా 7 స్థితులు కిందికి ఎవాల్యూషన్ పరిణామ క్రమంలో, 7 స్టెప్పులు ఇన్వాల్యూషన్ అంతర్ ప్రయాణం అనే దాంట్లో పైకి భూమికల ద్వారా పైకి వెళ్ళటం. ఎందుకంటే భూమికలు చెప్పిన తర్వాత ఇది చెప్తున్నాడు దాని సంక్షిప్తంగా. వెన్ ఇట్ అకాంప్లిషెస్
this when Atma knows itself, these 14 states vanish. ఎప్పుడైతే ఈ 7 స్టెప్పులు కిందికి 7 స్టెప్పులు పైకి అయిపోయి నేను భగవంతుణ్ణి అంటే నేను ఆత్మ నేనే పరమాత్మను అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఈ 7 స్టెప్పులు కిందికి వచ్చినవి 7 స్టెప్పులు పైకి వెళ్ళిపోయినవి కూడా అదృశ్యం అయిపోతాయి, వానిష్. దెన్ ఓన్లీ 2 things రిమైన్. అప్పుడు 2 విషయాలు మిగిలి ఉంటాయట. ఏమిటి అవి? ఆత్మ ఏమో ఎప్పుడు ఎవల్యూషన్ లో అలాగే ఉంటుంది, ఇన్వాల్యూషన్ లో అలాగే ఉంటుంది, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో అలాగే ఉంటుంది. రియలైజేషన్ స్టేట్ ది ఆత్మ అండ్ నోయింగ్. ఆత్మ అలాగే ఉంటుంది, కాకపోతే చైతన్యం వచ్చింది. ప్రారంభంలో చైతన్యం లేని ఆత్మకి ఇప్పుడు పూర్తి చైతన్యం వచ్చింది. బట్ హియర్ ఇన్ రియలైజేషన్ స్టేట్ ద నోయింగ్, నోయర్ అండ్ నోన్ ఆర్ ఆల్ వన్. ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చి ఐఆమ్ గాడ్, నేను భగవంతుడిని అనే అనుభూతి కలిగిందో అప్పుడు నోయింగ్ అంటే తెలుసుకోవటము, నోయర్ అంటే తెలుసుకునేవాడు, అండ్ నోన్ తెలుసుకోబడింది. ఏం తెలుసుకోబడింది? నేనే భగవంతుడిని అని తెలుసుకోబడింది. నోయర్ ఎవరు? ఆత్మ. నోయింగ్ అనేది చైతన్యం. ఇవన్నీ కూడా ఒకటి, ఆల్ ఆర్ వన్. సో ద గేమ్ ఈజ్ ఓవర్. అలా అన్ని ఒకటైపోయి ఏకత్వంలో మెర్జ్ అయిపోయినప్పుడు ఖేల్ ఖతం అంటున్నారు. అంటే ఈ ఖేల్ అంతా ఎందుకు వచ్చింది అంటే నేను భగవంతుడిని అని ఎరుకలేని భగవంతుడు అనుభూతి చెందటం కోసం. బట్ అంటిల్ రియలైజేషన్ ది నెసెసిటీ ఫార్ దీస్ మీడియంస్ పర్సిస్ట్. ఈ 14 స్టేజ్లు ఏవైతే ఉన్నాయో, ఎవల్యూషన్ యొక్క 7 స్టేజ్లు, ఇన్వల్యూషన్ యొక్క 7 భూమికలు, ఇవన్నీ ఆ ప్రాసెస్ పూర్తయి రియలైజేషన్ నేను భగవంతుడిని అని ఆత్మ ఎరుకతో తెలుసుకునే వరకు అవి వాటి అవసరం. ఎప్పుడైతే ఎరుకతో నేను భగవంతుడిని అని తెలుసుకుందో ఆత్మ, ఇవన్నీ అదృశ్యం అయిపోతాయి, ఇంకా వాటి ఉనికే లేదు. ఓవర్ ది లాస్ట్ ఫ్యూ డేస్ వి డిస్కస్డ్ ద ప్లేన్స్ అండ్ ద స్కైస్. ఇది క్రిప్ట్ క్యాబిన్ లో బాబా వెడ్నెస్డే 4th January 1928 రోజున చెప్పినటువంటి లెక్చర్, దీని కంటిన్యూషన్ లో. అయితే బాబా చెప్తున్నాడు, ఓవర్ ది లాస్ట్ ఫ్యూ డేస్ మనం ప్లేన్స్ గురించి, వాటి యొక్క ఆకాశాలు స్క్రీన్ లో పెట్టారు, దాని గురించి తెలుసుకున్నాం. నౌ అలాంగ్ విత్ ది ప్లేన్స్ అండ్ స్కైస్ లెట్ us బ్రింగ్ ద స్టేట్స్ ఇంటూ పిక్చర్. అలా ప్లేన్స్ స్కైస్ అయిన తర్వాత, ప్లేన్స్ స్కైస్ లో మనం స్కైస్ గురించే చెప్పుకున్నాం, కానీ ప్రతి భూమికలో చేరిన వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాము అని బాబా. ది స్టేట్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ ఇన్ ది ప్లేన్స్. భూమికల్లో ఉండే అటువంటి సాధకుడి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకుందాము అని మనం ఇక్కడ ఇది స్టార్ట్ చేసి వదిలేసాం పోయిన వారం. ఫస్ట్ ప్లేన్ ఇన్స్పిరేషన్. మొట్టమొదటి భూమికలో ఇన్స్పిరేషన్ అన్నారు, అంటే ప్రేరణ. హియర్ ద ఇనిషియేట్ పిల్గ్రిమ్ రిమైన్స్ ఫర్ అవర్స్ టుగెదర్ ఇమ్మర్స్డ్ ఇన్ ఎన్ ఓషన్ ఆఫ్ డైజ్లింగ్ లైట్. ఇక్కడ అతనికి చాలా ప్రకాశం కనబడుతూ ఉంటుంది. కైకోబాద్ కూడా ఆయన బాబా ఒకసారి ఆయన కోసం చూపించాడు. ఈయన అనుభవాలు ఏమిటో చూడమని ఢిల్లీలో ఆయనకి చూపించాడు. ఆయన చీకటి గదిలో కూర్చున్నా కూడా మిరుమిట్లు గొల్పే ప్రకాశం ఆయనకు కనబడుతూ ఉంటుంది కైకోబాద్కి, అది చూపించాడు. అలాగే మొట్టమొదటి భూమికలో ఉండేవాడికి ఆఫ్ డేజ్లింగ్ లైట్, అసలు కళ్ళు మిరుమిట్లు కొలిపే అటువంటి ప్రకాశం అతను చూస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ వాట్ వి రియల్లీ మీన్ బై ది వర్డ్ ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. ఏదైతే ప్రకాశాన్ని అతను చూస్తాడో ఆ ప్రకాశాన్ని చూడటం అనే ప్రక్రియకే ఇక్కడ ఇన్స్పిరేషన్, ప్రేరణ అనేది స్ఫూర్తి అని గుజరాతీ వర్డ్ బాబా చెప్పటం జరిగింది. ఏ థ్రాబింగ్, ఏ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, ఎన్ ఇన్స్పిరేషన్, ఏ ఫ్లాష్ ఆఫ్ థాట్. బాబా డిస్కసెస్ స్ఫూర్తి ఇన్ టిఫిన్ లెక్చర్స్. టిఫిన్ లెక్చర్స్ లో కూడా ఈ స్ఫూర్తి గురించి బాబా చెప్పటం జరిగింది. ది వరల్డ్ ఇన్స్పిరేషన్
as it is called, which poets and great thinkers and philosophers sometimes tap into, has absolutely no connection with this higher inspiration that awakens at the outset of the spiritual path. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మొదటి భూమికలోకి చేరిన వాడికి కనిపించే ఈ ప్రకాశం యొక్క మిరుమిట్లు గొల్పే ప్రకాశం యొక్క కాంతి ఏదైతే ఉందో అది మనం ఇంతకు ముందే బాబా చెప్పాడు. ఈ మొదటి భూమికలో ఈ ఇన్స్పిరేషన్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రపంచానికి సంబంధించింది, ఇంకొకటేమో దివ్యత్వానికి సంబంధించింది. ప్రపంచానికి సంబంధించిన దాని వరకు కవులు వెళ్ళగలుగుతారు అని బాబా చెప్పారు. పోయట్స్ అండ్ గ్రేట్ థింకర్స్, ఇక్కడ సమాజం కోసం బాగా ఆలోచించి సమాజానికి కావలసినటువంటి రచనలు చేసే కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడి వరకు మాత్రమే ఈ ప్రేరణ యొక్క ప్రాపంచికమైనటువంటి లెవెల్ దాకానే రీచ్ కాగలుగుతారు. ఈ ప్రేరణ యొక్క దివ్యత్వపు లెవెల్ కు వాళ్ళు చేరలేరు అనేది బాబా చెప్తూ, ఇక్కడ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ సమ్టైమ్స్ ట్యాప్ ఇంటూ హ్యాస్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ విత్ this higher inspiration that awakens at the outset of the spiritual path. మొట్టమొదటి భూమికలోకి చేరిన వాడు అతను పొందే అటువంటి ఈ అనుభూతి ఏదైతే ఉందో, అంటే మిరుమిట్లు గొల్పే ప్రకాశాన్ని చీకటి రూములో కూర్చున్నా కూడా చాలా ప్రకాశవంతమైనటువంటి లైట్ ప్రకాశాన్ని చూడగలిగినటువంటిది కవులు, ఈ థింకర్స్ అంటే ఆలోచించే వాళ్ళు వీళ్ళు చేరలేరు అని బాబా ఫస్ట్ ప్లేన్ లో వాడికి వచ్చే ఇన్స్పిరేషన్ గురించి, ప్రేరణ గురించి ఇది చెప్పటం, దాన్నే స్ఫూర్తి అని గుజరాతీలో బాబా చెప్పటం జరిగింది. ఇక రెండవ భూమిక రివిలేషన్. బై మీన్స్ ఆఫ్ ద సూక్ష్మ దృష్టి ఆర్ సటిల్ సైట్ which the pilgrim now possesses, the subtle world is revealed to him like an open book. రెండవ భూమికలోకి చేరిన వాడికి సూక్ష్మ దృష్టి వస్తుంది, దాన్నే రివిలేషన్ అన్నారు. రివిలేషన్ ఎక్కడ? సెకండ్ ప్లేన్, సూక్ష్మ ప్రపంచానికి చెందినది కనుక సూక్ష్మ రూపంతో సూక్ష్మ ప్రపంచంలోని ఆ శక్తి యొక్క ఆ శక్తిని అలా అతను చూడగలుగుతాడు, దాన్నే సూక్ష్మ దృష్టి అన్నారు. ఇక్కడ సటిల్ వరల్డ్ ఈజ్ రివీల్డ్ టు హిమ్ లైక్ ఎన్ ఓపెన్ బుక్. మొత్తం యావత్ విశ్వానికి శక్తిని ప్రాణాన్ని ప్రసాదించే అటువంటి ఈ సూక్ష్మ ప్రపంచానికి చెందినటువంటి అది ఆ దృష్టి ఇతనికి వస్తుంది గనక రివీల్ టు హిమ్ లైక్ ఎన్ ఓపెన్ బుక్. అన్ని ఓపెన్, ఏది ఎట్లా జరుగుతుంది, ఎక్కడి నుంచి శక్తి వస్తుంది, శక్తి ఏమేం చేస్తుంది అనే విషయం అతనికి ఓపెన్ పుస్తకం లాగా కనిపిస్తుంది. దిస్ సెకండ్ ప్లేన్ చాప్ పేస్ లెస్ హీడ్ టు ది గ్రాస్ వరల్డ్. ఈ మొదటి భూమికలో అతను సగం స్థూల ప్రపంచానికి సగం సూక్ష్మ ప్రపంచానికి చెందినటువంటి అనుభవాల మధ్యన ఉంటాడు, అటు ఇటు. కానీ ఈ రెండవ భూమికకు వచ్చిన వాడు సూక్ష్మ దృష్టి వస్తుంది, ఇతనికి సూక్ష్మ ప్రపంచం ఓపెన్ బుక్ లాగా కనిపిస్తుంది. కాబట్టి ఇతను సెకండ్ ప్లేన్ చాప్ పేస్ లెస్ హీట్ టు ది గ్రాస్ వరల్డ్. ఇక స్థూల ప్రపంచం వైపు ఇతని దృష్టి ఏమాత్రం వెళ్ళదు, చాలా లెస్. అండ్ హిజ్ ఐస్ ఆర్ ఫౌండ్ టు బి రెడ్ లైక్ బ్లడ్. రక్తం అంతా ఎర్రగా పేరుకుపోయినట్టుగా ఇతని కళ్ళు ఎర్రగా కనబడుతూ ఉంటాయట. దిస్ ఈస్ ద సైన్ బై విచ్ సచ్ ఎ వన్ కెన్ బి రికగ్నైజ్డ్. అయితే ఈ మస్తులను కనుక్కోనే ఆ చాతుర్యాన్ని బాబా బైదుల్కి ఇచ్చాడు. అతను ఈ గుర్తులను చూసి వెంటనే ఇతను మస్తు అని చెప్పేసి ఏ భూమికలో ఉన్నాడనేది కూడా అలా, అంటే అది కేవలం బాబానే చెప్పవలసింది, కానీ ఇతను కూడా అతను ఈ చిహ్నాలను బట్టి ఆ మస్తును బాబా దగ్గరికి తీసుకుపోయే అవకాశం బాబా ఆయనకి ఇచ్చాడు బైదుల్కి. సో ఇతను రెండవ భూమికలో ఉండే అతని కళ్ళు ఎర్రగా రక్తం పేరుకున్నట్టుగా ఉంటుంది. బై విచ్ సచ్ ఎ వన్ కెన్ బి రికగ్నైజ్డ్.
ఇతను రెండవ భూమికలో ఉన్నాడు అని ఆ చిహ్నంతో తెలుసుకోవచ్చు. థర్డ్ ప్లేన్ ఇన్సైట్, మూడవ భూమిక ఇన్సైట్, అంతర్దృష్టి. Here the advanced pilgrim radiates through his subtle eyes a light into the grass and thence into the subtle eyes of others. ఇక్కడ ఇతను ఈ మూడవ భూమికలో ఉండే సాధకుడు అతని కళ్ళ ద్వారా, కళ్ళంటే మామూలుగా భౌతికమైన కళ్ళు కాదు, సటిల్ ఐస్, ఐస్ ఇవే, వాటి ద్వారా సూక్ష్మ నేత్రాలు అవి ప్రకాశాన్ని ప్రసరింపజేస్తాయట. ఏ లైట్ ఇన్ టు ద గ్రాస్ అండ్ దెన్స్ ఇన్ టు ది సటిల్ ఐస్ ఆఫ్ అదర్స్. అయితే స్థూల ప్రపంచంలోనికి ఇతని కళ్ళ ద్వారా, ఆ కళ్ళ వెనుక సూక్ష్మ దృష్టి ఉండి